ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ బీజేపీ కార్యాలయంలో 5 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఒక్కరే నామినేషన్ వేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో మాధవ్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నిక ఏకగ్రీవం కానుందని, అయితే అధికారికంగా రేపు ఉదయం ప్రకటన వెలువడుతుందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. కూటమిలో ఉంటూనే పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కొత్త అధ్యక్షుడిపై ఉంటుందన్నారు. ఈవీఎన్ మాధవ్ గారికి అనుకూలంగా 5 నామినేషన్ సెట్స్ ఫైల్ చేయడం జరిగింది. ఆయన పేరు తప్ప రెండో వాళ్ళు ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. కాబట్టి ఏకగ్రీవంగా నామినేషన్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది. బట్ ఎనీవే టెక్నికల్గా దానికి ఇంకా విత్డ్రాల్ టైం ఉన్నప్పటికీ ఎవరు లేరు కాబట్టి ఇంకా విత్డ్రాల్ అనేది ఉండదు. అట్లాగే స్క్రూటినీ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు స్క్రూటినీ జరుగుతుంది. తర్వాత రేపు అఫీషియల్గా రేపు ఉదయం 10 గంటలకు ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో జరగబోయే మీటింగ్లో అఫీషియల్గా అధికారపూర్వకంగా వారి పేరు భారతీయ జనతా పార్టీ